ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండవల్లి గ్రామానికి చెందిన తాడిశెట్టి రాము నేను కొంతకాలంగా భీష్మ కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. ఈ మధ్య కాలంలో చిలకరాయుడుపాలెం గ్రామంలో రైతులకు భీష్మ 811 రకం సీడును రైతులకు ఇవ్వడం జరిగింది. ఈ సీడు ఇచ్చే సమయంలో కంపెనీ డైరెక్టర్ పాండే గారు స్వయంగా గ్రామంలోకి వచ్చి రైతులతో మాట్లాడి సీడు ఇవ్వడం అనేది జరిగింది. కానీ రైతులు మాకు పంట సరిగా రాలేదని, కంపెనీ వారు మందులు సమయానికి ఇవ్వలేదని వారు మీడియాకు తెలియపరచడం జరిగింది. దానిపై మేము స్పందిస్తూ మేము కంపెనీ తరపున ప్రతి ఒక్క విషయం కూడా కరెక్ట్ గానే స్పందించడం జరిగిందని రైతులు మాట్లాడితే తాడిశెట్టి రాము అనే నాపై అభియోగాలు చేస్తున్నారని, నేను ఒక ఎంప్లాయీని మాత్రమే, మా కంపెనీ మేనేజ్మెంట్ అయిన పాండే గారు రైతులు కూర్చొని వివరాలు క్షుణ్ణంగా మాట్లాడుకున్న తర్వాతనే ఈ యొక్క క్రాసింగ్ సీడీని రైతులకు ఇవ్వడం అనేది జరిగిందని, కానీ రైతులు కంపెనీ పైన అనేక నిందలు వేయడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదని కంపెనీ తరపున ఎంప్లాయీగా నేను మీడియా ద్వారా రైతులకు తెలియజేస్తున్నానని తెలిపారు. నాది చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామం అండి. నేను భీష్మ కంపెనీ వారి దగ్గర ఎంప్లాయీగా పనిచేస్తుంటానండి. నిన్న మొన్న తూసలిక రైతులకి సీడ్ ఇచ్చినటువంటి కథనానుసారం మనకి ఈ మీడియా వారు నన్ను సంప్రదించినందుకు ముందుగా ధన్యవాదాలండి మీడియా వారికి. నేను భీష్మ అగ్రోటెక్ కంపెనీ నుంచి 40 ఎకరాలు నారు తీసుకొచ్చి తూసలిక రైతులకి ఫర్ ఎంప్లాయీగా నేను వాళ్ళకి కంపెనీ నుంచి డైరెక్ట్గా మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి చల్లగొళ్ళ రవి అనే అతనికి చెప్పేసి వారిని కంపెనీ వారిని తీసుకొచ్చి చల్లగొళ్ళ రవి గారి ఇంటి దగ్గర కూర్చోబెట్టి నేను వీడియో తీసుకుంటూ నేను దేంట్లో ఉండట్లేదు, మీరు కానీ కంపెనీతో డైరెక్టర్గా మాట్లాడండి అని చెప్తూ వారిని మాట్లాడేసుకోమని సందర్భం జరిగిందండి. వారు కంపెనీ వారు భీష్మ అగ్రోటెక్ కంపెనీ వారు మాట్లాడుకున్న తదనంతరం దానికి పెట్టుబడి మేము ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వలేమని చెప్పేసి తీసుకున్న వీడియో నా దగ్గర ఉంది. ప్లస్ అది అంతా తరుణం అయిన తర్వాత 4 నెలల వ్యవధిలో పండించినటువంటి సీడు 3 క్వింటాలకు గాను వచ్చింది. ఆ 3 క్వింటాలకు గాను కంపెనీ సీడ్స్ వారిని నేను సంప్రదించాను. ఇక్కడ పెద్ద మనుషులతో ఇలా ఎంపీపీ మల్లికార్జునరావు గారు ప్లస్ వగైరాతో ఏదో సంప్రదించి వారితో ఫోన్ చేయించగా ఏదో రైతులు దెబ్బతిని ఉన్నారు, మీరు దాన్ని సంప్రదించండి అంటే వారు అక్కడ నుంచి ఒక 2 ఎంప్లాయీలను పంపించి దాన్ని మొత్తం కౌంటింగ్ చేసి దాన్ని మీరు చేసుకురండి, ఆ అమౌంట్ నేను కొడతానని చెప్పి కంపెనీ వారు అనగా 2 పంపించగా అదే 2 వ్యక్తులు వెంకటేశ్వర లాడ్జీలో చింతలపూడిలో దిగ్గా చల్లగొళ్ళ రవి అనే అతను వాళ్ళిద్దరిని బలవంతంగా తీసుకొని బండి మీద పెట్టుకొని తీసుకొచ్చి గృహ నిర్బంధన అంటే ఒక కిడ్నాప్ లాగా చేసి వాళ్ళని 4 రోజులు చిత్రహింసలు గురి చేస్తూ ఆ చల్లగొళ్ళ రవి అనే అతను వాళ్ళని కొట్టడానికి వెళ్ళినటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయండి. అతను కొట్టినటువంటి వీడియోలు ఉన్నాయి. వాళ్ళు ఒక భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఎంప్లాయీ లాగే వచ్చారు కదా, మీరు వాళ్ళని వదిలిపెట్టండి అంటే నువ్వెవడోరా చెప్పడానికి అని చెప్పేసి అతను ఒక చల్లగొళ్ళ రవి అనే అతను ఒక గోండాయిజం లాగా స్టార్ట్ చేసి వాళ్ళని 4 రోజులు నీళ్ళు పోసుకోకుండా చేశాడండి. దీనిపై మేము కంపెనీ వారిని సంప్రదించగా వాళ్ళు కాల్ 11 కేసు అనే దానిపైన బుక్ చేసి ఎస్పీ ఆఫీసు పంపించి అక్కడ ధర్మాజగూడ ఎస్ఐ గారు కంప్లైంట్ ఇప్పించారండి. వాళ్ళు కాల్ ట్రేస్ చేస్తూ చల్లగొళ్ళ రవి ఇంటికి వచ్చి మీరు వీళ్ళని ఎందుకు గృహ నిర్బంధం చేశారు, మీరు ఏదైనా ఉంటే కంపెనీ పైన లేబుల్ వేసుకోవచ్చు కదా అని అన్నారండి. దానిపైన స్పందిస్తూ ఎస్ఐ గారు నేను వాళ్ళని నేరుగా తీసుకెళ్ళి కంపెనీ వారికి అప్పచెప్పడం అనేది జరిగిందండి. సత్తుపల్లిలో ఎస్ఐ గారు నన్ను అప్పచెప్పి రమ్మన్నారండి. దీనిపైన చల్లగొళ్ళ రవి అనే అతను అసలు రైతులకి చిత్తశుద్ధిగా న్యాయం చేయాలి అనే దానిపైన అతను గట్ట మాట్లాడినట్టయితే చల్లగొళ్ళ రవి అనే అతను భీష్మ అగ్రోటెక్ కంపెనీ హైదరాబాద్ వెళ్ళిపోయి రైతులతో మీకు ఎటువంటి సంబంధం లేదు, 1,50,000 నాకు లంచం ఇవ్వండి, నాకు 1,50,000 ఇవ్వండి, అందరినీ నేను ఒప్పించి తీసుకొస్తా అని చెప్పేసి రైతాంగాన్ని మొత్తాన్ని బుట్టలో పెట్టేసేసి వాళ్ళని మాయ చేసి చాలా ఇదిగా చేశాడండి. ఈ చల్లగొళ్ళ రవి అనే అతను నేను మాటలు చెప్పట్లేదండి, ప్రతిదీ ఆధారం నాకు ఫోన్లో ఉంది. ఈ మీడియాకి ప్రముఖంగా నేను చూపించగలుగుతాను. ఈరోజు కూడా రైతాంగం మీద మేము ఇలాగా 10 కాలాలు బట్టి బతుకుతున్నాం కాబట్టి ఈ రైతులకు న్యాయం చేయడానికి నేను మా భీష్మ అగ్రోటెక్ కంపెనీ లిమిటెడ్ పాండే సార్ మేము కంపల్సరీగా న్యాయం చేయడానికి ఈరోజు సార్కి నేను చెప్పానండి. వారు వస్తున్నారు. ఈ చల్లగొళ్ళ రవి అనే అతన్ని పక్కన పెట్టేసేసి ఇతనంతా ఒక ఫ్రాడ్గా ఎంతగా వ్యవహరించాడంటే నా దగ్గర విత్ ఆధారాలతో చెప్తున్నానండి. మీకు నేను ఆధారాలు లేకుండా చెప్పట్లేదు, ఏ మీడియా ప్రతినిధులు వచ్చినా చూపెడతాను మీకు. ఇతను ఒక లంచగొండితనంగా 1,50,000 అమ్ముడుపోయి రైతాంగాన్ని అమ్ముడుబుచ్చడానికి చూసినటువంటి వ్యక్తి కాబట్టి మేము భీష్మ అగ్రోటెక్ కంపెనీ నుంచి కంపల్సరిగా ఈ పెట్టినటువంటి 23 ఎకరాల 24 ఎకరాల దానిపై చర్యలు తీసుకొని మేము ఇచ్చినటువంటి పెట్టుబడి తీసేసి వాళ్ళకి మేము న్యాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని మా కంపెనీ వారు నేను ఉన్నామండి. నమస్తే సార్, ఇదండి.